కాంగ్రెస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు అన్ని ఆధారాలున్నా స్పీకర్ కు కనిపించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీ మారినట్లు చెప్పే దమ్ము లేదన్నారు. కాంగ్రెస్ హామీలపై తాము నిలదీస్తుంటే తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. నిజంగానే మీరు మంచి చేస్తుంటే, నిజంగానే మీరు గొప్ప పనులు చేస్తుంటే, నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే, నిజంగానే ఫ్రీ బస్సుతోని మహిళలందరూ ఆనందంగా ఉంటే, నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు భయం? అవును, యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి, మళ్ళా చేవెళ్ల ప్రజల దగ్గరికి పోతాం, ఓటు అడుగుతాం, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? ఎందుకంటే ఆయనకి ఎరికే, ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, ఇల్లు కుటుంబ పెద్ద, ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగబెడతాడో మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, ఒక నెల ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. ఏం పడుతుండే మీకు అప్పుడు? రైతు బంధు పడుతుండే. ఎందుకు? నాట్లేసే టైంకి రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే. ఇవాళ మరి 26 జనవరి వచ్చింది, పడ్డదా రైతు బంధు? పడ్డదా? కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా? ఒకటి ఒక చిన్న రైక ముక్కనైనా పెట్టిండా? రంజాన్ తోఫా ఇచ్చిండా? క్రిస్మస్ కానుక ఇచ్చిండా? బతుకమ్మకు చీర లేదు, రంజాన్కు తోఫా లేదు, క్రిస్మస్కు కానుక లేదు, రైతుకు రైతు బంధు లేదు, ఏమిట్లా ఏం లేదు. కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2 ఏళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన శాత కాకపోతే, వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట, నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తుంది. ఇక గట్టిగా మాట్లాడినావు అనుకో, మా మీద కేసులు పెట్టుడు, బూతులు తిట్టుడు, గదొక్కటే వస్తుంది ఆయన.